యాక్చువల్ లైవ్ షో ప్రస్తుతం మనం విశాఖపట్నం ఉడా పార్క్ లో ఉన్నాము. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయంటున్న విపక్షాలు, హోదా ఉంటేనే ఇన్ని లక్షల కోట్ల ఎంఓయూలు కుదిరేయా అంటున్న ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకునే ముందు అనిత గారు, ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆర్భాటం అని లేకపోతే వైసీపీ దీన్ని ఒక బోగస్ గాను కొట్టిపడేస్తున్నాయి. సార్ ఒకటి నేను విషయం చెప్పదలుచుకున్నానండి. ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఒక 10 years కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక 10 years ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ గ్రామం అయినా వెళ్ళండి, లాస్ట్ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న గవర్నమెంట్లో డెవలప్మెంట్సే తప్ప తర్వాత 10 years డెవలప్మెంట్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అని వచ్చిన 2 years దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇలా అయిపోయారు, ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు అని చెప్తున్నారు కదా. లాస్ట్ 10 years మీరు చేసిన పరిస్థితి ఏంటి? లాస్ట్ 10 yearsలో మీరు ఎన్ని ఉద్యోగాల అవకాశాలు కల్పించగలిగారు? అంటే వచ్చిన వెంటనే మా చేతులు మంత్రదండం ఉన్నట్టు ప్రతిపక్షాలుగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు తప్ప ప్రచార మాధ్యమం అన్నది, ప్రచార ఆర్భాటం అన్న దానికి మాత్రం నేనైతే ప్రచార ఆర్భాటం అయితే 50 దేశాల వాళ్ళకి మేము ప్రచారం చేసి తీసుకొచ్చామా అండి? ఈ రోజు ఒకటే మార్కెటింగ్ చేసుకోవాలి, బట్ ఎంతవరకు మార్కెటింగ్ చేసుకోవాలి, మనం నమ్మించాలి. ఇప్పుడు మార్కెటింగ్ అనేది నమ్మకం బట్టి ఉంటుంది. ఆ నమ్మకం సీఎం గారి మీద ఉంది 50 దేశాల వాళ్ళకి కానీ మిగతా అందరికీ కూడా. ఈ రోజు సిఏ సదస్సు రెండోసారి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఈ రోజు సీఎం గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఇప్పుడు ఏదైతే ఎంఓఈస్ పెట్టారో వీళ్ళందరికీ కూడా మేము ఆన్లైన్ లో పెట్టేస్తాం. వీళ్ళ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వీళ్ళ ప్రొడ్యూసర్ ఎక్కడ వరకు ఉందో వాళ్ళే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పలానా చోట మేము ల్యాండ్ అలాట్ చేయగలం, మీ ల్యాండ్ పొజిషన్ ఇది, మీరు ఎక్కడ కావాలో మీరు చెప్పండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పర్మిషన్స్ కావాలో చెప్పండి. ఇటువంటి విధంగా అవుట్లెట్ అంటే మేము ఎక్కడ దాచుకొని మాట్లాడట్లా. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక స్టేట్ నేమ్ గుజరాత్ వాళ్ళు కూడా సిఏ సమిట్ లో ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు బహిర్గతం చేయడానికి భయపడ్డారు. ఈ రోజుకి ఎన్ని లక్షల ఎంఓయూస్ వచ్చి నేను చెప్పడానికి కూడా భయపడ్డారు. ఎందుకు? బిఫోర్ గా వాళ్ళు చేసినవి ల్యాండ్ అవ్వటానికి కూడా, అంటే మనకి అవ్వడానికి ప్రాబ్లం అయింది కాబట్టి చూపించారు. కానీ మేము అలా కాదు. ఈ రోజు లాస్ట్ టైం 1 లక్షలు వచ్చింది, 40% గ్రౌండ్ అయినాయి. సో ఈ రోజు 10 lakhs మేము చేయగలుగుతున్నాం. దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా బహిర్గతం చేస్తున్నాం. ఇందులో ఇంటర్నల్ గా కూర్చొని చేయడానికి ఏమీ లేదు. ఇది ప్రసార మాధ్యమం ప్రచార ఆర్భాటం మాత్రం కాదు. వంశీ గారు, ఒకటి ప్రత్యేక హోదా పోరు గత వారం 10 రోజులుగా మళ్ళీ ఉధృతం అవుతోంది. సరే, ఇటు వైసీపీ, అటు జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు అందరూ ఒకటి మాత్రం అవ్వరు, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. ఇవాళ ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హోదాతోనే ఇన్ని లక్షల ఎంఓయూలు వచ్చాయా? హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయని మీరు అంటున్నారు. హోదా లేదు, ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నాను, దానికి చట్టబద్ధత కూడా అడుగుతున్నాను కదా అన్నారు నిన్న. ఒక మల్టీనేషనల్ కంపెనీ రావాలంటే అండి పారిశ్రామిక రాయితీలు చాలా అవసరం. అవి ఎప్పుడైతే ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. ఉదాహరణకు మీకు ఇక్కడ వేదాంత జింక్ కంపెనీ ఉండేది, ఇవాళ విశాఖపట్నం చెల్లింది కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ పోయి. అలాగే ఆండ్రాక్ ఉంది, ఇవాళ మూతబడి ఉంది. లేకపోతే ఇక్కడ శారద ఎనర్జీ ఉంది, ఓన్లీ వాళ్ళు పవర్ ప్లాంట్ నడుపుకుంటూ ఉన్నారు. అదే ఈ అన్ని కంపెనీలు కూడా పారిశ్రామిక రాయితీలు ఉంటే ఇవాళ ఇంజనీరింగ్ పిల్లలు లేకపోతే డిగ్రీ ఎంబీఏ పిల్లలకి 5,000 6,000 ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఒక గెయిల్ కావచ్చు లేకపోతే హెచ్పిసిఎల్ కావచ్చు, వాళ్ళు పారిశ్రామిక డెవలప్మెంట్ భాగంగా వాళ్ళు డెవలప్ చేసుకునే కూడా మా సిఐఏ సదస్సులో వచ్చాయి ఇవన్నీ ఒప్పందాలు. అంటే అది చాలా పొరపాటు. సపోజ్ రోరిచ్ హెల్త్ కేర్ ఒకటి ఉందండి కంపెనీ, చెంగ్డు జింగ్రాంగ్ అనే కంపెనీ, చైనాది ఒకటి, యుఎస్ కంపెనీ ఒకటి. ఇవి అక్కడ మల్టీనేషనల్ కంపెనీలకి ఎక్కడ పెట్టారు చెప్పండి? అవి ఎక్కడ పెట్టారు? ఏవి కూడా రావట్లేదండి. ఒకటి మాత్రం మేము చెప్పగలిగింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలు కావాలి. అది రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. అది వచ్చినప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అంతే తప్ప బీచ్ రోడ్లో మనం ఎంత హడావుడి చేసినా, పార్కోట్లో పార్టీలు ఇచ్చినా పారిశ్రామిక రాయితీలు రావు, ఎంప్లాయ్మెంట్ రాదు. అవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి నేను పంపిస్తాను, ఆయనే స్పాన్సర్ చేస్తా అన్నారు, టీమ్స్ ని పంపిస్తా అన్నారు. అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 ఏళ్లలో జరిగిన ఎంఓయూల ఒప్పందాలు, దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత అవుతుందో ఒకసారి మీరే కంపేర్ చేసుకుంటారు. అక్కడ జరిగిన కూడా అవసరం ముఖ్యమంత్రి గారికి అడిగిందంటే, ఇక్కడ జరిగినవి ఇవ్వమనండి ఒప్పందాలు. ఇక్కడ జరిగిన ఒకటి జరిగిందని ఇక్కడ చూపించమనండి. మొన్న ముందే చెప్పాలి ప్రజలకి. మొన్న లాస్ట్ ఇయర్ జరిగింది చెప్పుంటే నిజంగా చాలా బాగా చేసినట్టు. ఒక్కటి చెప్పమని, లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇంత మేము జనరేట్ ఇంతమందిని మేము ఎంఏలు చేసాం, ఇంత పెట్టుబడులు వచ్చాయి చెప్పమనండి. అలా బాగుంటే సార్, అంత బాగా ఉంటే సార్ ఒకటి సార్, పారిశ్రామిక రాయితీలు అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి
పారిశ్రామికవేత్తలు కంపెనీలన్నీ ఎక్కడ పెట్టున్నారు? అవి ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో లేవా? ఎక్కడైతే రాయితీలు ఉన్నాయో అక్కడికి అందరూ వెళ్ళి ఉన్నారు, ఇక్కడ లేరు. కావాలంటే లిస్ట్ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా శివకుమార్ గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి ఉంటేనే, రాయితీలు ఉంటేనే మేము వస్తాము అని ఎవరన్నా అడుగుతున్నారా అన్నారు ముఖ్యమంత్రి గారు. దాని గురించి ఏమని చెప్తారా? అంటే ఈ అంశాన్ని ఎవరన్నా ప్రస్తావించారా సిఏఏ సదస్సులో? ఎవరు అడగరు, రారండి, ఎవరు అడగరు. కల్పిస్తే వస్తారు. ఎవరు మాకు కావాలని ఎవరు అడగరు, కల్పిస్తే వస్తారు. రాయితీలు కల్పిస్తే ఖచ్చితంగా సంస్థలు వస్తాయి. ఎందుకు ఇవాళ వేదాంతకం వెళ్ళిందండి? ఇవాళ ఆండ్రాక్ ఎందుకు మూతపడి ఉందండి? 5,000, 6,000, 7,000 ఉన్నవి. ఇవాళ కొన్ని అన్ని చాలా కారణాలు ఉన్నాయి. వాటికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి. మనం ఇస్తే కొన్ని వందల కంపెనీలు వచ్చి ఇక్కడ ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇవాళ యువత ఈ స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అనేది మా వరకు కూడా నేను ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడతాను. బికాజ్ ఐఎమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ప్లస్ సిఐఏలో కూడా దే ఆర్ ఆల్ పొలిటికల్ డిస్కషన్స్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్. ఇప్పటిదాకా కూడా మీ ఎప్పుడు కూడా ఈ డిస్కషన్ ఈ మీటింగ్స్ లో కానీ ఈ రోడ్ షోస్ లో కానీ రాలేదు. అంటే స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది కనుక ఎంత వస్తుంది అనేది మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఎందుకంటే దట్స్ మోర్ ఆఫ్ పొలిటికల్ థింగ్ అండ్ బికాస్ ఆఫ్ స్టేట్ డివిజన్ అవి ఏవైతే వచ్చాయో పొలిటికల్ కాదు సార్. మీరు చెప్పండి, పారిశ్రామిక రాయితీలు ఉంటే ఉపయోగం ఉందా లేదా చెప్పండి. పారిశ్రామిక రాయితీలు ఉంటేనే దాని వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఇది చెప్పేది కదా. సో అట్లాంటి ఆలోచన పారిశ్రామికవేత్తలు చేస్తున్నారా, చేయట్లేదు? అదేనండి, దానికి పారిశ్రామికవేత్తగా ఆయన చెప్పమన్నారు సార్. చాలు, రాయితీలు ఉంటే బాగుంటాయి, సదస్సుదారు వస్తే బాగుంటాయి. అంటే యాజ్ ఇండస్ట్రియలిస్ట్ మేము కానీ ఎవరైనా కూడా వీటి మీద మేము ఎప్పుడు ఫోకస్ చేయలేదు. రోడ్ షోలో కానీ వాటిలో కానీ స్పెషల్ ప్యాకేజెస్, స్పెషల్ స్టేటస్ దానివల్ల ఏదైనా రావాలి వస్తాయా అని కూడా మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇండస్ట్రియలిస్ట్ షుడ్ నో. యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ నేను వెన్ ఐఎమ్ సెటింగ్ అప్ ఇండస్ట్రీ నాకు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది అనేది నేను పెట్టలేదు. నేను పెట్టిన ఇండస్ట్రీ కూడా మాకు ప్రాఫిటబిలిటీ ఉంటే నేను పెడతాను, లేకపోతే నేను పెట్టను. అలాంటిదే అందరూ చాలా మంది కూడా ఉద్దేశం ఉంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అన్నది మా అందరికి తెలిసింది కూడా ఏంటంటే అండర్ డెవలప్డ్ స్టేట్స్, బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న స్టేట్స్ కే వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. అదైతే ఏ కేటగిరీలో మనం మ్యాచ్ కావండి. సో వాటిలో మ్యాచ్ కానప్పుడు అడగడం అనేది అది దాన్ని తీసుకోవడం అనేది ప్రామిస్ నిలబెట్టుకోవాలనే పాయింటే కదా వీళ్ళు అడిగేది. అదండి, దట్ ఈస్ యాజ్ ఐ సెడ్ దట్స్ పొలిటికల్ డిస్కషన్ అండి. ఫ్రమ్ సిఐఏ సైడ్ వీ బ్రాట్ ఇన్ ఇన్వెస్టర్స్ అండ్ వీ హావ్ పార్ట్నర్డ్ విత్ ద గవర్నమెంట్. సో ఇండస్ట్రియలిస్టులు ఎవరు దీని గురించి దే డోంట్ బాదర్. ఇప్పటిదాకా మాతో ఆ క్వశ్చన్ రాలేదు. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి అంటే శివకుమార్ గారు మీ దానికి ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ గానీ వ్యాపారవేత్త గానీ రెండు అంటే రాయితీలు ఇస్తే కొత్తవాడు మాకు పోటీ రావాలని ఏ పారిశ్రామికవేత్త కోరుకుంటాడు? రావాలనుకున్న వాళ్ళకి, పెట్టాలనుకున్న వాళ్ళకి అడగాల్సినటువంటి సమస్య తప్పితే, కావాలనుకున్న సమస్య తప్పితే కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళ సమస్య కాదు ఇది. కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళ కోసం రాయితీలు అనేటటువంటివి. సరే, అది సెకండ్ ఇష్యూ. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పారిశ్రామికవేత్తలు పోటీ కావాలా, మాతో ఇంకో 10 మంది రావాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇది కావాలని, మేము ఇది వస్తుందని ఆలోచన చేయట్లేదు, మేము చర్చ రాలేదని అంటే కొత్త వాళ్ళు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఉంది అని అంటేనే అది వస్తుంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, ప్రతిపక్షాలకు పంపిస్తాను, నేనే స్పాన్సర్ చేస్తాను, అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుందాం అని చెప్పి. వారు వెళ్ళొచ్చారు. వాస్తవం చెప్పమానండి, ఉత్తరాఖండ్ లో ప్రత్యేక హోదా ఇవ్వక ముందు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సంస్థల్లో కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలన్నీ ఉత్తరాఖండ్ తీసుకోమని, హిమాచల్ ప్రదేశ్ లో తీసుకోమనండి. మీరు సరే ఇవన్నీ వద్దు, మీ మాటల్లోనే అనేక సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారు మీరు ఒకసారి ప్రశ్నించుకోమంటున్నాను. మేము ముఖ్యమంత్రి గారిని విమర్శించట్లే, మీరు ప్రశ్నించుకోండి. అంతకన్నా మించి ప్రపంచమంతా చూసింది. మీరు ఎంతసేపు కూడా ప్రతి మాటకి ఇది వరల్డ్ వైడ్, వరల్డ్ నెంబర్ 1 అంటుంటారు కదా, ప్రపంచమంతా చూసింది. పార్లమెంటులో మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఎందుకు నిరసన చేశారు? మీ పార్లమెంటు సభ్యులు ఎందుకు వేషాలు వేసుకుని రోడ్డు ఎక్కుతున్నారు? ప్రత్యేక హోదా కావాలనే మాటకు సంబంధించి అనిత గారు చెప్పాల్సిన ప్రశ్నగా సమాధానం కాదు. ఆ రోజున ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ప్రజల నుండి తప్పించుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ప్రజల నుంచి తప్పించుకొని పారిపోవాల్సిన అవసరం. చెప్పండి సార్, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను.
ఇది ఎక్స్టెండ్ చేయమని చెప్తాం ఈ చర్చ. అలాగే ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ కాబట్టి అందుకే మధ్యలో మాట్లాడలేదు, మేము హైజాక్ చేయట్లేదు. అభివృద్ధికి సంబంధించి ఒక మాట మాట్లాడండి. మన ఛాలెంజ్ వద్దు, ఇందులో సామరస్యంగా వెళదాం. అంటే ఒకటే సార్ మేము చేస్తున్నాం, we are doing సార్, మేము చేస్తున్నాం కాబట్టి ఛాలెంజ్. 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్న దాని గురించి కాదు, మీరు చేస్తున్న దాన్ని మీరు చూపించడానికి ఛాలెంజ్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, మెకానిజం మీ చేతుల్లో ఉంది, మెషినరీ మీ చేతుల్లో ఉంది, డేటా తెప్పించి ప్రజలు మా చేతుల్లో ఉన్నారు. సరే, అదంతా మనం చెప్పుకోవడం, మీరు చెప్పుకోవడంలో ఈ పార్టీ ఎప్పుడు కూడా అందవేసిన చేయి, దాని జోలికి పోవట్లే. కానీ మీరు అభివృద్ధికి సంబంధించి 2004 నుండి 2014కి గతంలో ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లు చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి అవి ఇవి కలుపుకొని ఆ సందర్భానికి ఈ సందర్భానికి మీరు డేటా. సార్ నేను ఓపెన్ డిబేట్ కి రెడీ సార్. దాని గురించి అయితే లాస్ట్ 10 years బ్యాక్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి 10 years హయాంలో, నెక్స్ట్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, ఇప్పుడు 2.5 years లో జరుగుతున్న అభివృద్ధి గురించి నేను రెడీ. అంటే మనం ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎవరికి ఏది అవసరం అనేది సార్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం రాజకీయ విజ్ఞత కలిగి ఉన్నాం మనందరం కూడా. చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనే కాదు సార్, మా ఎమ్మెల్యేగా ఉన్నది కాదు సార్, సామాన్య కార్యకర్త కూడా, తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త కూడా అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఓపెన్ డిబేట్ కి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ లో అయ్యో పేదవారికి ఇల్లు అంటే 10 ఇల్లు కలిపి ఒకటి కట్టుకోవడం అంటే ఇల్లు అంటే ఒక్క ఇల్లు సార్ నేను చెప్తాను, 10 మంది పేర్లు పెట్టుకుని ఒకటి కట్టుకోవడం అంటే ఇల్లు అంటే ఎన్నిసార్లు నిరూపించలేదు? ఒకసారి బయటికి రండి, మీరు లోపల నుంచి బయటికి రండి, మీరు కూర్చుంటాం హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద వాట్ ఎవర్. సార్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, విషయం అనేది సైడ్ రేట్ పడుతుంది. నేను చెప్తున్నాను సార్, అభివృద్ధి అనేది హౌసింగ్ ఒకటే కాదు సార్, హౌసింగ్ తో పాటు రూరల్ డెవలప్మెంట్ అన్ని ఉంటాయి. అయ్యో మరి ఇంత జరిగింది కాదండి, ఇంత అభివృద్ధి చేశారు కదా. ఒక సమైక్యాంధ్ర, ఒక ఉద్యమం తప్ప కాంగ్రెస్ ఒక సీట్ ఎందుకు రాలేదు? ఈ రోజు చాలా అభివృద్ధి చేశారు, 10 years చాలా అభివృద్ధి చేశారు. మీరు అన్నట్టే మీరు మాట్లాడుకుందాం. ఇంత అభివృద్ధి చేసి కాంగ్రెస్ ఫలాలు ఇంత తింటున్న ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ కోటడానికి ఎందుకు సిద్ధపడలేదు? ఇప్పుడు ఒకటి అనిత గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయంతో ప్రతిపక్షాలు కన్విన్స్ కావట్లేదు. ప్రత్యేక హోదాతోనే వచ్చేవాళ్ళు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇంకా అదే డిమాండ్ తో ముందుకెళ్ళే జనసేన కూడా ఆయన కూడా అదే విషయం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. సార్ నేను ఒక మాట, మీరు చెప్పిన దానికి క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకి రాయితీలు వస్తాయి, ఎక్సైజ్ పన్ను తగ్గుతుంది, ఉండదు, అది కంప్లీట్ జీరో ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ప్రత్యేక హోదా నుంచి మనకు వచ్చినవి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, మన మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు రాగలవు, ఎన్ని పరిశ్రమలకు నువ్వు రాయితీ ఇవ్వగలవు అన్నది ఒకసారి మనం బేరేజ్ వేసుకొని, ఎక్సైజ్ సుంకం సంబంధించి ఎంత డబ్బులు వస్తాయి అది బేరేజ్ వేసుకోండి. ఈరోజు పోలవరం అనేది 30 years నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా పోలవరం అంటే ఇట్స్ బిగ్ ఇష్యూ. అసలు ఎప్పుడు అది నెవర్ ఎండింగ్ ప్రొసీజర్ అనమాట అది. అటువంటి దానికి ఈరోజు ఈ రెండింటికి వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ అండి. ఈరోజు జస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పోజ్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి. ఇది నేను మాట్లాడింది కాదు, ఒక సామాన్య మహిళ, ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడిన మాటలు ఇవన్నీ. దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు మేము ప్రత్యేక హోదా గురించి, నెక్స్ట్ ఇంకొకటి ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు వేషాలు వేశారు, మీరు ఎందుకు అలా చేశారని అడిగారు, పార్లమెంట్ లో ఎందుకు నిరసనలు చేశారని అడిగారు. సార్ ఈ రోజు అప్పటికి మేము నిరసనలు చేసే టైంకి ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు, ప్రత్యేక హోదా అనౌన్స్ చేయలేదు, లేదా ఒక క్లారిటీ లేదు. అట్ ద పోలవరానికి కూడా ఒక సంబంధించి ఒక క్లారిటీ మనకి రాలా. సో మాకు అది కావాలి అని కేంద్రం మీద మీరు ఒకటి ఏంటంటే సార్, ఒకటి నేను చెప్పబోతున్నాను, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమని అడగమనండి. చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అంతే కదండి, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చెక్ చేద్దాం అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదండి ప్రత్యేక హోదా కావాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు కాదండి రాజ్యసభలో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు చెప్పింది. అంటే ఇవాళ అవసరం లేదండి. నేను మాట్లాడొచ్చు, ప్రత్యేక హోదా వాళ్ళు అధికారంలో రాకముందు ప్రత్యేక హోదా కావాలి, వచ్చిన వెంటనే ప్రజలకు నేను హామీ ఇచ్చాను అది కావాలి చట్టంలో ఉన్నది. ఇప్పుడైతే మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే
అది ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మిగతా రాష్ట్రాలకు ఉన్న 2-3 రాష్ట్రాలు కూడా 2017లో తీసేస్తున్నారు, కొత్తగా ఇచ్చే ఆలోచన లేదు. సో దానికి మించి ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి దానికి చట్టబద్ధత అడుగుతున్నాము. టైం అయిపోయింది. పేరు ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ప్యాకేజ్ కాస్త అప్పుడు టైం అయిపోయింది. ఈ రోజు ఇచ్చి 10 ఏళ్ళు అయింది. ఎంప్లాయ్మెంట్ 10 ఏళ్ళు అయింది. దాని టైం అయిపోయింది. ఉపయోగం లేనప్పుడు మీరు ఎందుకు సార్ చెప్తారు? మీరు ఎందుకు అడిగారు చెప్పండి? నేను అదే చెప్తాను, ఎందుకు అడిగామో ఏమో చెప్తాను. ప్యాకేజీ కావాలనుకున్నప్పుడు మీరు ఆ రోజు ముందు రాష్ట్రపతి ప్యాకేజీ అడగాల్సిందంటారా హోదా కాకుండా? అలా కాదు, అవసరం. చంద్రబాబు నాయుడు గారు తెలుసు చట్టసభల మీద గౌరవం లేకుండా ఏ విషయం తెలుసు రాదనా? ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, యూత్ అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వచ్చు. కాకపోతే ఇవాళ ప్రత్యేక హోదా ఎందుకు మారిపోయాడో ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ కావాలని ఎందుకు అడుగుతున్నాను విషయాన్ని ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఇదే ఇప్పుడు రెండు ప్రభుత్వం మాటలు చెప్పే చూస్తా వాదనతో ఉన్నాం. కన్విన్స్ కావట్లేదు ప్రతిపక్షాలు, వాళ్ళకి ఎట్లా మీరు చెప్పి ఒప్పించగలరు? సార్ ఒప్పించడం అనేది మేము ప్రజలను ఒప్పించుకుంటే అంటే సరిపోతుంది. ప్రజలు కూడా కొంతమంది ఒప్పించాల్సిన ప్రజలను ఒప్పించాలి, మేము ప్రజలను ఒప్పించాలి. నేను దానికి నేను ఒబే చేస్తున్నాను. ఎందుకంటే విషయం ఏంటంటే ఇందాక వంశీకృష్ణ గారు అన్నట్టు ప్రత్యేక హోదా అప్పుడు బాబు గారు ఎందుకు అడిగారు, నేను ఇందాక క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు ప్రత్యేక హోదా మేము అడిగాం. ప్రత్యేక హోదా మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది కూడా ఎందుకు అడిగాము, ప్రత్యేక హోదా ఎందుకు అడిగాం, మీరు ఏదైతే నిబంధనలు ఉన్నాయో విభజన చట్టంలో పెట్టారు కాబట్టి నిజమే దాన్ని కల్పించండి అని చెప్పి మేము అడిగాం. ప్రత్యేక హోదాకి మించి ప్రత్యేక ప్యాకేజీలో మాకు వస్తున్నాయి అనుకునేటప్పుడు ఇచ్చిన ముందు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్న పొజిషన్ లో ఉంది. చట్టబద్ధత అనేది ఎందుకు నేను అదే చెప్పబోతున్నాను. నేనేమంటానంటే చట్టబద్ధత, దానికి నేను ప్రతిపక్షాల వల్ల ముందుకు రమ్మని నేను కోరుతున్నా. ఇప్పుడు ఏదైతే చట్టపద్ధతి గురించి ముందుకు వస్తారా చెప్పమనండి వాళ్ళని. ఈ రోజు చట్టపద్ధతి గురించి ముందుకు వస్తారా? చట్టపద్ధతి గురించి మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు అడగట్లేదు? చట్టపద్ధతి ఎందుకు అడగట్లేదు? ఈ రోజు వరకు వచ్చిందని చట్టపద్ధతి ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదాకి మీరు ఏం చేసినా మేము ముందుంటాం. ప్రత్యేక హోదాకి కాదండి, మా అవసరమైతే మా ఎంపీలు రాజీనామా చేస్తారు. ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందంటే మేము ఖచ్చితంగా కూడా రాజీనామా చేస్తాం. ఏ పోరాటం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి కూడా మేము పోరాటం చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రజలకి గౌరవం లేకుండా పోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పైన, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం చెన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఒకటి చెప్పండి బాలరాజు గారు, పరిశ్రమలు అనేవి ఇప్పుడు ఎన్ని ఒప్పందాలు ఎన్ని అమ్మవేలు జరిగినా ప్రత్యేక హోదా కావాల్సింది, అదేనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్? మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా మేము మొదటి నుంచి కూడా ఆ రోజును కూడా ఇవాళ చెప్పే కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలో చట్టం చేసినటువంటి కార్యక్రమాలండి. ఇవన్నీ కూడా సాక్షాత్తు పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. అక్కడ సాక్షాత్తు 10 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మాట్లాడి చేసినటువంటిది. చేశారా, తలుపులేసి చేసుకున్నారా, ఏం చేశారా చేసినప్పుడు అదే తలుపులేసుకున్నప్పుడు సన్మానాలు ఎందుకు చేసుకున్నారు? వెంకయ్యనాయుడు సరే, అది పక్కన మాట్లాడుకుందాం. కాబట్టి పార్లమెంట్ లో ప్రకటన చేశారు, దాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఏం చెప్తారు ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ డిమాండ్? ఖచ్చితంగా అదే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కూడా తీర్మానం చేశారు. అంటే శాసనసభ తీర్మానాలకి పార్లమెంట్ లో మాట్లాడడానికి విశ్వాసం లేకుండా పోతుంది అనేటువంటి నమ్మకం కలిగించకూడదు. కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో ఢిల్లీకి తీసుకుని వెళ్లి, మీరు మిత్రపక్షంగా ఉన్నారు, మీరు ఢిల్లీ మెడలు వంచుతారా లేకపోతే మీరు ఏం చేస్తారా, మీరు కేంద్రం నుండి ఒప్పించి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. తెచ్చుకున్న ప్రజలకి కానీ మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంపల్సరీగా కావాలి, మస్ట్. సో చాలా క్లియర్ గా ఉన్నామండి. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత అన్నది చాలా అవసరం సార్. మేము చెప్తున్నాను ఇంతమంది ప్రపంచ దేశాలు రారు. చెప్పండి, నేను హోదా లేదని చెప్పట్లేదు, హోదాకి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఎవరు సార్ రౌడీజం చేస్తామండి, రౌడీజం చేస్తామండి, నన్ను సీఎం చేస్తూనే ఉన్నారు ఆయన. అంటే ఏ ట్రాన్స్ లో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. సీఎం ఉన్నారండి, అసలు మైండ్ తప్ప ప్రత్యేక హోదా మీద లేదు. ప్రత్యేక హోదా పూర్తిగా సీఎం అవుదాం అనుకుంటున్నారు. అడిగే హక్కు లేదు. వంశీ గారు, థ్యాంక్ యూ.